అంత మంచి ఇల్లు పెట్టుకుని చక్కటి బెడ్రూమ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చావేంటి? ప్లీజ్ టైం వేస్ట్ చేయాలి. వద్దు అబ్బా ప్లీజ్. మనకంటే ముందే ఎవరు సెటిల్ అయినట్టున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఉన్నారు? మనల్ని ఎంజాయ్ చేయకుండా చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయలేను. వారి సంగతి మనకెందుకు? మనకే అవసరం. దా ఎవడ్డని పాపం వీడి శీలం ఎవడో దోచేసి వదిలేసినట్టున్నారు. బాదాం పద. కాము జూలీ, నన్ను రక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చావా? లేదు, నేను వైజాగ్ లోనే ఉంటున్నాను. అవునా? అమ్మయ్యా, నేను ఎవరు కట్టేశారు కాముడు? అదే నాకు తెలియట్లేదు. నేను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. జూలీ, కాము జూ కామ్ లీ కామరాజు దా. లవంగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు ఈడెవడో. నా మొగుడు. సచ్ ఏ బ్యాడ్ అండ్ వరస్ట్ టేస్ట్ యు హావ్. పీడకల గురించి తర్వాతే చెప్తాను. తనరా కాముడు మన ఇంటికి. నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. నా ఫ్రెండ్ నేను తీసుకుని రాకూడదా? నేను తీసుకొస్తాను రా. పదా ఇప్పుడు కరెక్ట్ గా ఉంది జూలీ. Wish you happy married life. Thanks. Shame to you. Shame to you. Just a joke. మా వదిన ఇప్పుడు చాలా సరదాగా ఉంటది. కరెక్ట్. అన్నయ్య చూడండి బ్రదర్, మాకు వీసా టైం అయిపోతుంది. వెంటనే మేము అమెరికా వెళ్ళాలి. మేము అమెరికా వెళ్ళగానే మీకు మీ ఫ్యామిలీకు వీసా పంపిస్తాం. మీరు అమెరికా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. తప్పకుండా చెల్లెమ్మ, తప్పకుండా. బాబు గారు, ఇంతకీ మీ అబ్బాయి పెళ్లి సంబంధం కుదిరిందా? అదేనండి నా బాధ. వీడికి ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెట్టుందో తెలియటం లేదు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అసలు మేము వచ్చిందే మా రవిగాడి పెళ్లి విషయం మాట్లాడడానికి. అగో, నా కొడుకు పెళ్లి గురించి నేను మాట్లాడుకుంటా, నువ్వు మాట్లాడతావేంటి? అంత వెధవలా కనబడుతున్నానా? డాడీ మీరే మాట్లాడండి. ఓకే, కమింగ్ టు ది పాయింట్. మా వాడు మీ అమ్మాయిని చూసిన ఫస్ట్ టైం లోనే లవ్ లో పడ్డాడట. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనట్టున్నాడు. మరి మీరేమంటారు? ఏమంటావు? ఇంత గొప్ప సంబంధం వస్తుందంటే ఇంతకంటే కావాల్సిందేముంది? హాయ్ అర్చన. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ రవి. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు అర్చన, నెక్స్ట్ మంత్ ఇదే హోటల్లో ఓ ఫ్యాషన్ షో అరేంజ్ చేయబోతున్నాను. దానికోసం ఒక 5 lakhs అడ్వాన్స్ తీసుకుని తోక జాడిస్తుంటే వాడిని కట్ చేయడానికి వచ్చాను. మదన్, నీకు నా హెల్ప్ ఏమైనా కావాలా? నాట్ నెసరీ అంకుల్, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. మీరేదో పార్టీలో ఉన్నట్టున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మదన్, వైజాగ్ లో ఫ్యాషన్ షోనా? వావ్, జస్ట్ ఎ మినిట్, నేను వస్తాను. మీరేం అనుకోకపోతే కెన్ ఐ గో విత్? క్యారీ ఆన్ బేబీ, యు కెన్ గో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వన్స్ అగైన్ అంకుల్. ఐమ్ సారీ. బై. కూర్చోరా. చూడండి, రోజులు అసలు బాగలేదు. పెళ్లికి వచ్చిన అమ్మాయి ఇలా పరాయి పురుషులతో తిరగడం అంత మంచిది కాదు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్, యు నో. నో, మదన్ చాలా మంచి కుర్రాడు. మా అమ్మాయి అతని ఆఫీస్లోనే పనిచేస్తుంది. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. మీరేంటి సార్ ఇక్కడ వైజాగ్ లో ఉన్నారేంటి? ఆ మాట అడగాల్సింది నేనురా, నువ్వేంట్రా? నా లవర్ని లేపుకెళ్ళినాడు ఫోటో ప్రింట్ చేయమని చెప్తే షాప్ రోజులు ఇక్కడ తిరుగుతున్నావుంట్రా? ఏం పీకుతున్నావు అక్కడ? అదే మా బంధువుల అబ్బాయి పెళ్లి ఒకటి ఉంది. మా బాసు నేను ఇక్కడికి వచ్చాం సార్. హైదరాబాద్ వెళ్ళంగానే మీ ఫోటోలు ఇచ్చారు. పట్టుకోరా. హలో హలో డార్లింగ్, దొరికాడా? దొరికాడు, కానీ తప్పించుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను డార్లింగ్, యూ డోంట్ వర్రీ. డార్లింగ్, నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మందిరా, నీ వాయిస్ విని ఎంత కాలం అయింది. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ఇమీడియట్ గా వచ్చి వాళ్తా. నువ్వా? కామరాజ్ సెల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడి పేరు కామరాజా? ప్లీజ్ కామరాజ్, నేను చేయొద్దు. చేస్తా, వాడి అంతు చూస్తా. వాడిని తప్పించిన ఇద్దరిని చంపేస్తా. ఫోన్ కట్ చేసి. ఎవరిని సార్ చంపేస్తానంటున్నారు? నువ్వు ఉండరా. ఎవరోరా వాళ్ళిద్దరు నాకు తెలియదు. నాకు దొరికిన ఎదవను వాళ్ళిద్దరూ తప్పించారు. వాళ్ళిద్దరిని నేను పట్టుకోవాలంటే ఈ ఊళ్ళో నేను ఎక్కడుండాలో, ఎలా ఉండాలో, ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదురా.
అయితే నాతో రండి సార్. నాతో పాటు మా వాళ్ళ ఇంట్లో ఉందరు కానీ రండి సార్. ఓకే ఆ బాటిల్ అక్కడ పెట్టి బాగుంది. పెట్టాను. పద. రండి సార్ రండి. ఫైనల్ అండ్ లాస్ట్ ఇది మా ఆయన ముద్ద. ఎంతైనా నేను దాన్ని మొగుడు కదా, నేనంటే ఎంత ప్రేమ. అన్ని ముద్దలు నా ముద్దలు అని చెప్పి లాస్ట్ ముద్ద ఈడు ముద్ద అని చెప్పావా? ఎంతైనా నా మొగుడే కదా, దిష్టి ముద్ద పెట్టకపోతే బాగుండదని. పెళ్ళై ఇన్నాళ్ళల్లో ఏనాడన్నా గోరు ముద్దలు తినిపించావా? ఊరుకోండి, మన టామీకి ఎప్పుడైనా తినిపించానా? ఓకే జూలీ, థ్యాంక్స్ ఫర్ ఎవర్ లంచ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్. ఈసారి లేనప్పుడు కలుద్దామే. ఈ కార్డు ఇక్కడ ఉందేంటి? మా ఫ్రెండ్, నువ్వు వచ్చావు, తిన్నావా, వెళ్ళిపో. హలో, నీకు విషయం తెలుసా? నేను వచ్చింది ఈ పెళ్లికే. డూప్లికేట్ పెళ్లికి వీడు రావడం ఏంటి? అంటే మైకేల్ గారు నీ ఫ్రెండా? ఆడి పేరు మైకేలా. నేను పెళ్లి కూతురు వచ్చేంత తరపు వచ్చానులే. ఏంటి షాక్ తిన్నావా? కాదు, మెదల్లో నరాలు చిట్లిపోయి క్రాకెక్కిపోయింది. విష్ యూ ఎ స్పీడీ రికవరీ. థ్యాంక్స్ ఫర్ యువర్ యూర్ వెల్కమ్. నాకేం అర్థం కాలేదురా. ఇంకోసారి చదువు, క్లియర్ గా అర్థం అవుద్ది. కరెక్ట్. ఇదే సార్ మన ఇల్లు. పద. భోజనం పెడితే తప్పేంటండి? ఊరందరికి పిలిచి పిలిచి ముద్దలు పెట్టవే. రండి బంధువులే. కావలసిన ప్లేస్ కి తీసుకొచ్చావు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా రేయ్, నేనెంతో కష్టపడి నా లవ్వర్ని ఎత్తుకెళ్ళి వాడిని పట్టుకుంటే వాడిని విడిపించేస్తారా? ఎక్కడున్నాడు చెప్పు. ప్రామిస్ సార్, వాడికి వెళ్ళాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే ఫోన్ చేసి పిలిపించు. వాడి ఫోన్ నెంబర్ తెలియదు సార్. రేయ్, నువ్వు చేయవే. ఆయన చేయొద్దు, నేను ఫోన్ చేస్తాను. ఈ పిచ్చోడు ఏం చేస్తాడో ఏటో. మనం ఇక్కడ నుండి జంప్ అయిపోవడం బెటర్. అయిపోయారు. నెంబర్ కూడా తెలుసా? నేను హలో హలో డార్లింగ్, ఎక్కడ ఉన్నావు కామరాజు? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, ఎవడో నేను చంపాలని గన్ను పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. నువ్వు మా ఇంటికి రావద్దు. వాడి పేరు జేమ్స్ అని చెప్పు. సార్, వాడు మా ఫ్రెండ్ పెళ్లికి వచ్చాడండి. వాడు రాగానే నేను మీకు పట్టిస్తాను సార్. ఏంట్రా పట్టించేది? వాడి కోసం గోవా టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్ తిరిగి తిరిగి అలసిపోయాను రా. వాడు వచ్చే వరకు నా రోటీ కపడా మకాన్ అన్ని ఇక్కడే. ఓకే సార్. సార్ మీరేంటి సార్ తుపాకీని రంగులు రావటం తిప్పినట్టు తిప్పుతున్నారు? అలవాటు ఉందా? చెప్పడానికి అలవాటు ఎందుకు? పోకిరి సినిమా చూస్తే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. సరే గాని జేమ్స్ కూడా వచ్చావా? వీళ్ళంతా మన వాళ్ళే, ఇది మన ఇల్లే. మనం ఎంత కాలమైనా ఇక్కడ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. పదండి పదండి. ఏం చేద్దామే? అర్చన, రవి వాళ్ళ పేరెంట్స్ అమెరికా వెళ్ళాలని తొందరపడుతున్నారు. నువ్వు రవి విషయం ఆలోచించి చెప్తా అన్నావు. రవిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడతాను. డాడీ అది 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 ఇది అని నానుస్తుందంటే ఇది హైదరాబాద్ లో ఎవరినో ప్రేమించుంటుందండి. చూడమ్మా, మాకు నీ సంతోషం తర్వాత ఏదైనా. నువ్వు ఎవరన్నా ప్రేమించుంటే చెప్పు, అతనితో నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అబ్బా ఏంటి డాడీ ఇది సస్పెన్స్ సినిమాలా? మీకు ఇంకా అర్థం కాలేదా? రేయ్, పెద్దవాడి విషయాలు నీకెందుకురా? పెద్దవాళ్ళకి తెలియని విషయం చెప్పనా? అక్కకి మదర్ అంటే చాలా ఇష్టం. ఏమ్మా, వీడు చెప్పేది నిజమేనా? మరి ఇంకేటమ్మా, మదన్ చాలా మంచి కుర్రాడు. మీరిద్దరూ ప్రేమించుకుంటే మాకు అభ్యంతరం ఏముంటుంది? లేదు డాడీ, ఆ అదృష్టం నాకు లేదు. ఏమ్మా, అతను నీ ప్రేమను కాదన్నాడా? అదేం కాదు, మదన్కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా నమ్మకం లేదు. హీ హేట్స్ లవ్, బట్ ఐ లవ్ హిమ్ సో మచ్. నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఒక ఫ్రెండ్గా కూడా దూరం అయిపోతానేమో అని భయంగా ఉంది డాడీ. యూ డోంట్ వరీ బేబీ. రేపు దశమి, మంచి రోజు. మదన్ మన ఇంటికి బ్రేక్ఫాస్ట్ తీసుకురా. అతనికి లవర్స్ నచ్చకపోవచ్చేమో కానీ పెళ్లి పెళ్ళం నచ్చుతాయిగా. రేపు ఎలాగైనా అతనితో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. అప్పుడు నీకు లవ్ మ్యారేజ్, అతనికి అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే? థ్యాంక్ యూ డాడీ, యు ఆర్ ద బెస్ట్ డాడ్. yes I know.
ఇదంతా ఏంటమ్మా? ఈ రోజు నీ పెళ్లి రోజు కదక్క. అరే అది ఆ మేజర్ కోసం ఆడే నాటకం కదా జూలీ. ఎవరైనా ఒక జంట వాళ్ళు శోభనం రోజు మా పందిరి మంచి అబ్బాయి బంతులాట ఆడితే మాకు పిల్లలు పుడతారని ఒక జ్యోతిష్యుడు చెప్పాడక్క. అందుకని నువ్వు రావు గారు కొత్త దంపతుల్లో కాసేపు ఈ బంతులాట ఆడితే ఏదో నా కడుపు పండుతుందని ఏర్పాటు చేశాను. నీకు ఇష్టం లేకపోతే వదిలే. ఆగమ్మా, ఇదంతా చేస్తే నీకు పిల్లలు పుడతారంటే నేను నటిస్తాను. ఎలాగో నాకు మల్లికి పెళ్లి అయితే ఇది ఒక ప్రాక్టీస్ గా కూడా ఉంటుంది. ఓకే, నువ్వు వెంటనే వెళ్ళి రావు గారిని పంపించు. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. ఇదిగో నేను రెడీ. రమ్మను. ఫుల్ బాటిల్, ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదేంటి టిప్ టాప్ గా తయారయ్యాడు? నేనే. ఎందుకేంటి ఈ కొంపక పట్టిన శనిని వదిలించుకోవడానికి. ఒకే దెబ్బకి 2 పిట్లు. ఆ జేమ్స్ కార్డ్ ని ఈ పిచ్చి గ్యాంగ్ ని తరిమేయడానికి. శోభనం ఏ గదిలో ఏర్పాటు ఆ గదిలో బాబాయ్. శోభనం ఎవరితో ఏమిట్రా? నా భార్యమణి కాంతామణితో. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగనివ్వడం. కాంతామణి నా డార్లింగ్. కాంతామణి నీ డార్లింగా? అవును. నువ్వేమన్నా ప్రిన్స్ మహేష్ అనుకుంటున్నావా? కాంతామణి ఆంటీ నీ చుట్టూ తిరగడానికి? నా డార్లింగ్ నే ఆంటీ అంటావా? నిన్ను చూడు బ్రదర్, శోభనం అనేది 2020 మ్యాచ్ లాంటిది. నీకేదో నువ్వు ప్రొసీడ్ అయిపో. థ్యాంక్ యూ బ్రదర్. దూకు. చూడు నా దూకు, రంగంలోకి దూకు. క్యాచ్. తొలి వలపే పదే పదే పిలిచే, మది సందడి చేసే. నువ్వేంటి బంతులాట అంటే నిజంగా శోభనం చేసేలా చూస్తున్నావు? ఉత్తెత్తు స్వామినాలు కూడా ఉంటాయమ్మా. ఆగు. హెల్ప్ హెల్ప్ అని అరవకూడదు. శోభనానికి ఒకడు వచ్చి హెల్ప్ చేయడు. ఎవడు శోభనం వాడే చేసుకోవాలి. ఏం బ్రదర్? క్యారీ ఆన్. చాలా అన్యాయం. దానికి అసలే శోభనం కొత్త. జాగ్రత్త. మైకేల్ గారితో సహా గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉండి ఉంటారు. పద. ఈ రోజు నిన్ను ఆ మైకేల్ గాడికి నేను తల్లిలా, నువ్వు తండ్రిలా యాక్ట్ చేసేది ఆ మేజర్ వాళ్ళ ఇంటి వరకే. అసలు నేను నీ పెళ్ళాన్ని కాదురా, పిచ్చి వెదవా. మైకేల్, are you mental? Darling, don't waste time. Come on, let us enjoy. Sweet night. Hello. Okay. Come on. Come on. మాసులాడు.